హాయ్ అండి. రాగి లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటనేది చాలా ఈజీ వేలో అయితే చెప్తానండి ఈ వీడియోలో. నెక్స్ట్ ఏంటంటే రాగి లడ్డు వల్ల యూఎస్ ఏంటి కూడా చెప్తానండి. ఎదిగే పెళ్ళిళ్ళలో చాలా బెస్ట్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ ఎముకలకి, దంతాలకి, నడుము నొప్పికి చాలా మంచిదండి. ఎముకల్ని బలపరుస్తుందండి ఈ రాగి లడ్డు అనేది. నెక్స్ట్ బరువు తగ్గడానికి కూడా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనము కొంచెం తినగానే టమ్మీ ఫుల్గా అనిపిస్తుందండి. ఇది అనేది రాగుల వల్ల చాలా మంచి యూజెస్ అయితే ఉన్నాయండి. పిల్లలకి రోజుకు ఒక లడ్డు ఇచ్చినట్లయితే చాలా మంచిదండి హెల్త్కి అయితే. ఎలా చేయాలో చెప్తానండి. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని 2 కప్పుల పిండిని అయితే వేసుకోండి. రాగి పిండిని వేసుకొని మనమైతే ఫ్రై చేయాలండి ఈ రాగి పిండిని ఓన్లీ స్లిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. దీన్ని అయితే చాలా ఓపికతో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ చెప్తున్నాను, కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మనమైతే హై ఫ్లేమ్ పెట్టడానికి అయితే లేదండి. లో ఫ్లేమ్లో ఈ రాగి పిండి ఎంత మంచి ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుందండి. లడ్డూకి మెయిన్ టేస్ట్ ఏంటంటే మనము ఫ్రై చేయడంలోనే ఉందండి. నెక్స్ట్ వెండి కొబ్బరి పొడి వేసుకొని మనమైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వెండి కొబ్బరి పొడి వేయడం వల్ల లడ్డు అయితే మంచిగా చుట్టడానికి అయితే యూజ్ అవుతుందండి. రాగి పిండి ఫ్రై అవుతున్నప్పుడు మనకి స్మెల్ కూడా వస్తుందండి. మంచి స్మెల్ వచ్చి రంగు మారిందంటే మంచిగా ఫ్రై అయిపోయినట్లండి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాక పిండి అయితే రంగు మారింది కదండి, చూడండి. ఇలా ఫ్రై అయిపోయినాక మనం ఒక పళ్ళెంలో అయితే వేసుకోవాలండి. ఈ పిండి అయితే నాది స్ప్రౌట్స్ అయితే వచ్చినాక నేను ఈ పిండిని అయితే ఆడించానండి. ఇంట్లో అయితే తయారు చేసుకున్న పిండి అండి ఇది నాది. హెల్తీగా అయితే చేసుకోవాలనుకుంటే అలా అయితే చేయండి. రాగులు అయితే ఒకరోజు అయితే నానపెట్టేసి నెక్స్ట్ డే అయితే దాటిల్ని మనమైతే ఒక గుడ్డలో కట్టినట్లు ఉంటే మొలకలు అయితే వస్తాయండి. మొలకలు వచ్చిన వాటిని మనం ఆరపెట్టి ఆడించుకోవడమేనండి. అలా అయితే ప్రౌడ్స్ వస్తాయండి. కొంచెం మంచి హెల్త్కి అయితే మంచిదండి. నెక్స్ట్ అదే ప్యాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నెయ్యితో పాటు ఇందులో అయితే వేసేయాలండి. ఇలా ఫ్రై చేసినప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోండి. వేసుకొని మనమైతే పిండిలో అయితే కలుపుకోవాలండి. ఆ నెయ్యి మొత్తం కొంచెం అయితే పిండికి పడుతుందండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. పిండి మొత్తం ఇలా పట్టినాక పిండిని అయితే ఒక పక్కకి పెట్టేసి ఉంచేయండి. అదే ప్యాన్లో 2 కప్పుల మనం పిండి తీసుకున్నాం కదండి. 2 కప్పుల పిండికి కప్పున్నర బెల్లం అయితే పడుతుందండి. కప్పున్నర బెల్లం వేసినాక కొంచెం వాటర్ అయితే వేసుకోండి. పావు కప్పు వాటర్ అయితే వేసుకొని దీన్ని అయితే మరిగించుకోవాలి. ఎలాంటి పాకం ఏం అవసరం లేదండి. ఈ లడ్డు కట్టడానికి అయితే మనము స్వీట్ కోసం బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాము. బెల్లం వేసుకోవడం వల్ల హెల్దీ కూడా ఉందండి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఉన్న ఏవైనా నలతలు అంటే ఏమైనా చెత్త ఉంటే వచ్చేస్తుందండి. మనకి ఇసుకైనా ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి. బెల్లం అయితే ముక్కలు లేకుండా మంచిగా కరిగిపోయినట్లు కరిగించుకుంటే చాలండి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని అయితే మనమైతే వడపోసుకొని పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. ఇలా మరిగితే చాలండి మనకి. ఇప్పుడైతే పిండిని అయితే అంతా పల్లి మొత్తం వేసుకోండి. పల్లి మొత్తం వేసుకున్నట్లయితే మనం వేడి మీదే పాకం వేసేటప్పుడు మంచిగా పిండి మొత్తము అబ్జర్వ్ చేసుకుంటుందండి. అలా జరిపి వేసుకోవడం వల్ల ఒక జాలి గరిటె తీసుకొని అందులో పాకం వేసుకొని మనమైతే కలుపుతూ ఉండాలండి. వేడి మీదే కలిపేయండి ఆ పిండిలో కలిసేటట్లు. అలా కలపడం వల్ల పాకం అయితే మొత్తం పట్టేద్దండి మనకు మంచిగా. లేకపోతే లడ్డు అయితే అంత వేగంగా కట్టదండి. ఎందుకంటే పొడిగా ఉండడం వల్ల ఇదేంటంటే వేడి మీద కొంచెం జిగురులా తయారవుతుంది కనుక మనకి లడ్డు కట్టడానికి చాలా ఈజీ అవుతుందండి. ఒకవేళ పాకం అయితే కరెక్ట్గా అయితే సరిపోద్దండి. నాకైతే కొంచెం పాకం మిగిలిందండి. కప్పున్నరకి పాకం అయితే కరెక్ట్గా సరిపోద్దండి. ఒకవేళ మీకు లడ్డు కట్టట్లేదు అనుకున్నట్లయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇలా లడ్డు కడుతుందా లేదండి. లడ్డు కట్టినట్లయితే మళ్ళీ మనం మంచిగా బెల్లం అంతా పట్టేటట్లు కలుపుకొని నెక్స్ట్ ఇలా పొడిగా అవుతుంది కదండి. ఆ టైంలో కొంచెం వేడిగా ఉండేటప్పుడు మాత్రమే చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డు అయితే చుట్టడానికి ట్రై చేయండి. అలా ట్రై చేయడం వల్ల మనకి లడ్డు అయితే ఈజీగా వస్తుందండి. లేకపోతే లడ్డు అయితే చల్లగా అయిపోతే చుట్టడానికి పనికిరాదు. లడ్డు అయితే చుట్టలేమండి. అలా చుట్టలేని పరిస్థితుల్లో మీరు చుట్టలేమో అనుకుంటే కొంచెం మనకు పిండి ఎలా మిగిలిపోద్ది, ఇంకా చుట్టలేకపోతే వేడి మీద చుట్టలేకపోతే. అలా మిగిలినప్పుడు గోరువెచ్చని నీళ్ళు పిండి పైన చిలకరించి చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డు అయితే చుట్టుకోండి. అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా చుట్టుకోవడం వల్ల లడ్డూకి నెయ్యి పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇవి అయితే ఒక 10 రోజులు, వారం రోజులు అయితే నిల్వ అయితే ఉంటాయండి. కంపల్సరీ నిల్వ ఉంటాయి. ఇందులో మనము అన్నీ ఫ్రై చేసి వేసినవే. నెక్స్ట్ బెల్లం పాకం కూడా ఇవి నిల్వ ఉంటాయండి. మీరు ఎలాంటి కంగారు అయితే పడక్కర్లేదు. ఇవైతే మరీ గట్టిగా అయితే అయిపోవండి, బాగుంటాయండి. మా పాప కావాలని మరీ స్నాక్స్ రెసిపీకి అయితే పెట్టించుకున్నదండి ఈ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి.